హాయ్ మామ, బిగ్ బాస్ 9లో అయితే కనుక తెలుగు సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే కనుక ఎంటర్ అయిపోయారనమాట. ఈ సండే అయితే కనుక దట్టు రెండు ఎలిమినేషన్స్ ఎవరికి జరిగినాయి ఏంటని చెప్పి డీటెయిల్గా చెప్తాను మామ. ఎక్కడ కొంచెం కూడా మిస్ చేయకుండా చూడండి. 30 minutes నాన్ స్టాప్గా ఉంటుంది అనమాట వీడియో అసలు అయితే కనుక. సో ఇక్కడ అసలు శ్రీజాకి ఫేర్ నామినేషన్ అన్ఫేర్ నామినేషన్ మళ్ళీ రీఎంట్రీ ఉందా అనేది కూడా డీటెయిల్గా చెప్తాను మామ. ఒక్క రిక్వెస్ట్ మామ, మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో వేరే వాళ్ళకి వెళ్తామా. ఒక్క లైక్ చేసి చూడండి మామ. నా ఒక్క రిక్వెస్ట్ ఏంటి మామ, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మామ. ఎందుకంటే కనుక కంటెంట్ క్రియేషన్ కరెక్ట్గా ఉంటుంది. వచ్చిన 6 members ఎవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఏంటి, వాళ్ళలో సత్తా ఉందా లేదా అంటే ఖచ్చితంగా ఉన్నోళ్ళు ఉన్నారు మామ. డమ్మీ క్యాండిడేట్లు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి డీటెయిల్గా చెప్తాను. సో వీడియోకి అయితే కనుక చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మామ. ఎక్కడ సోది లేకుండా కంటెంట్ మాత్రమే చెప్తాము మామ. నాకు సార్ అయితే ఎంట్రీ కొట్టేశారనమాట. అసలు ఇక్కడైతే కనుక మామూలుగా లేదు. సాంగ్ ఎంట్రీతో నాకు సార్ కాస్ట్యూమ్స్ కూడా ఎక్కడ తగ్గకుండా ఇచ్చి పడేశారనమాట. ఎంట్రీ సూపర్ అనమాట నాకు సార్ది. దాని తర్వాత సూపర్ స్వాగ్ అనమాట. అసలు డ్యాన్స్ అయితే కనుక కొట్టేశారనమాట నాకు సార్ అయితే కనుక. అండ్ ఫన్ బిట్వీన్ ఇక్కడ ఏంటంటే కనుక ఇమాన్యుయల్ ఫుల్ ఫన్ చేస్తాడనమాట. సో కామెడీ అనేది ఏం జరిగిందో అది డీటెయిల్గా చెప్దాము. అసలు హౌస్లో ఏం జరిగిందో చెప్తా ఉంటారనమాట. ఇక్కడ కాసేపు ఏంటంటే కనుక రీతుకి ఫ్లోరాకి ఎవిక్షన్ రూమ్కి వెళ్ళడానికి పిలుస్తారనమాట. ఎవిక్షన్ రూమ్కి వాళ్ళైతే కనుక వెళ్ళిపోవాలి. సో డీమాన్ని హక్ చేసుకుంటుంది రీతు. చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోద్ది అనమాట హక్ చేసుకొని. ఇమోని కూడా హక్ చేసుకుంటుంది. హక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ నాగ్ సార్ అయితే కనుక కన్వెన్షన్ రూమ్కి తీసుకెళ్ళిపోతారు. అక్కడ రెండైతే కనుక మిషన్స్ కనెక్ట్ ఉంటాయి మామ. ఆ మిషన్స్ అయితే కనుక కనెక్ట్ చేసుకొని హ్యాండ్స్ కానీ చెప్తారన్నమాట నాగ్ సార్ అయితే కనుక డీటెయిల్గా చూడండి. ఇక్కడ నేను చెప్తాను. హౌస్లో వాళ్ళని అడుగుతారనమాట, ఎవరు గేమ్ మంచిగా ఆడారు, దాని తర్వాత ఎవరు గేమ్ వర్స్ట్గా ఆడారని చెప్పి హౌస్లో వాళ్ళని అడుగుతారు మామ. ఇమ్ము ఖచ్చితంగా సంజన మంచిగా ఆడదని చెప్తాడు. దాని తర్వాత దివ్య కూడా అలాగే చెప్తుంది, భరణి కూడా, రాము కూడా, కళ్యాణ్ కూడా అదే చెప్తాడు, ధనుజ కూడా అదే చెప్తుంది. వాళ్ళిద్దరితో పోల్చుకుంటే గేమ్ మంచిగా ఆడింది రీతు చౌదరి మాత్రమే. తనుజ అంతగా ఆడలేదని చెప్పి వాళ్ళు డీటెయిల్గా చెప్తారు. సో రీతు చౌదరి ఒక పక్క ఏడుస్తూనే ఉంటుంది అనమాట. సో ఇక్కడ నాగ్ సార్ చెప్తారనమాట, ఆడియన్స్ ఏంటో ఫైనల్గా చూద్దాం. దాని తర్వాత అక్కడ మిషన్స్ ఉంటాయన్నమాట. అవి మీ హ్యాండ్స్కి పెట్టుకోండి అని చెప్తారు. క్లిప్ ఏదైతే ఉందో హ్యాండ్స్కి పెట్టుకొని పల్స్ తెలియడానికి అని చెప్పి నాగ్ సార్ చెప్తారనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అడుగుతారనమాట. పట్టిన తర్వాత అసలు ఎంత ఎక్స్ట్రాడినరీగా అడిగారంటే నాగ్ సార్ కావాలని అడిగారు మామ. అక్కడైతే కనుక నాగ్ సార్ నాకైతే కనుక డౌట్ అనిపించింది, కావాలని అడిగారా బాబు, అసలు ఏ కంటెంట్ లేకుండా నాగ్ సార్ అలా ఎందుకు అడిగారు అని చెప్పి నాకైతే డౌట్ వచ్చింది. మైక్స్ ఏదైతే క్లిప్స్ మిషనరీ ఉందో అది హ్యాండ్స్కి పెట్టుకున్న తర్వాత అది కూడా. సో ఫ్లోరా ఏడుస్తుందనమాట. నీ కోసం ఇక్కడ అడుగుతారనమాట నాగ్ సారు, ఎవరిని మిస్ అవుతున్నావో చెప్పు హౌస్లో అని చెప్పి అడుగుతారు ఇద్దరిని. నేను ఫ్లోరా బాగా ఏడ్ చేస్తుంది, సంజనాని బాగా మిస్ అవుతున్నాను సార్, తను నా వెన్నంటే ఉండి నాకు బాగా సపోర్ట్ చేసింది. హౌస్లో వచ్చిన స్టార్టింగ్లో మా ఇద్దరికి గొడవలు అయినా సరే తనతో నాకు మంచి బాండింగ్ ఉంది, మిస్ యూ సంజన అని చెప్తాను. సంజన మరి ఏంటో అక్కడ ఏం మాట్లాడదు, స్మైల్ ఇచ్చి వదిలేస్తుంది సంజన అయితే కనుక. సో తన గురించి ఎక్కువ మాట్లాడకూడదు, ఇంక వెళ్ళిపోతుంది కదా, అవసరం అయిపోయింది కదా అన్న పర్స్పెక్టివ్లో ఏమైనా ఉందని చెప్పి అనిపించింది. రీతు చౌదరి అయితే కనుక ఫుల్గా ఏడుస్తుంది. అసలు తన ఏడుపు ఎక్కడ ఆపట్లేదు. మరి అంతలా ఎందుకు ఏడుస్తుందో, ఫుల్ ఎమోషనల్ అయిపోయిందని చెప్పి నాకైతే అర్థం కాలేదు. బాగా ఏడ్చేస్తుంది. డీమాన్ లేకుండా నేను ఉండలేను, నువ్వు ఉండలేను, నువ్వు చూడకపోనే చూస్తూనే ఉంటా, ప్రేమాలయం, ఐ మిస్ యూ డీమాన్, నిన్ను బాగా మిస్ అవుతాను. ఇఫ్ ఇన్ కేస్ నేను హౌస్లో నుంచి వెళ్ళకపోతే నేను ఇంకా తట్టుకోలేనురా, నా గుండె పగిలిపోద్దిరా డీమాన్ అని చెప్తాను అనమాట. తనుజ కూడా మిస్ అవుతుందని చెప్తాను, మిస్ యూ తనుజ అని చెప్పిద్ది అనమాట. దీని తర్వాత
నాకు సార్ చెప్తారు, టైమ్ ఫర్ ద ఎవిక్షన్, దిస్ ఎవిక్షన్ డిసైడెడ్ బై ఓన్లీ ఆడియన్స్ ఓటింగ్ అని చెప్తారనమాట. ఆడియన్స్ ఓటింగ్స్ మాత్రమే బేస్ చేసుకొని ఈ ఎవిక్షన్ అనేది జరుగుతుందని నాకు సార్ చెప్తారు. సో ఎవరికి లైఫ్ లైన్ ఫ్లాట్గా అయిపోతుందో వాళ్ళు స్టేజ్ మీదకి రావాలని చెప్తారనమాట. సో అసలు నీ అమ్మ గోల నాకైతే అనిపించింది. 5 నిమిషాలండి కంటిన్యూగా పల్స్ సౌండ్, కిక్ 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 కిక్. అసలు ఎప్పుడు అయిపోద్దురా ఎవరిది అయిపోద్దా అని చెప్పి కన్ఫ్యూజన్ వచ్చేసింది అనమాట. సో ఫైనల్గా అయితే కనుక ఇక్కడ ఫ్లోరా ఈజ్ ఎవిక్టెడ్, రీతు డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. రిమైనింగ్ 5 మెంబర్స్తో తన గేమ్స్ ఆడాల్సి ఉండే. సో తనైతే కనుక డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ డీమాన్ అండ్ రీతు మళ్ళీ అనుబంధం, కౌగిలింతలు ఇంపార్టెంటు, కిస్సులు ఇంపార్టెంటు రాగానే ఇక తను వచ్చేసింది. తన ఆనందంలో మనోడు పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి హక్ చేసుకుంటాడు అనమాట. సో ఇక్కడ ఫ్లోరా అయితే కనుక చాలా నేర్చుకున్నా అని చెబుతుంది అనమాట. సూపర్, అసలు ఎనర్జెటిక్గా ఉందన్నమాట ఫ్లోరా అయితే కనుక, మామూలుగా లేదు. సో అక్కడ తన ఎవిక్షన్ అనేది అయిపోతుంది. ఇప్పుడైతే కనుక వైల్డ్ స్ట్రామ్స్ రాబోతున్నాయి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో. ఫస్టే మన ప్రియా పచ్చళ్ళు రమ్య మోక్ష అయితే కనుక వస్తుంది. చూడండి రమ్య మోక్ష గురించి కథలుగా చెప్తాను అనమాట. వచ్చిన 6గురిలో తన ఏవీనే, తన స్టోరీనే, తన గురించే బిగ్ బాస్ షోలో అయితే కనుక చాలాసేపు చెప్పారు. బట్ తను నిలదొక్కుని ఉంటుందా లేదా అని పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిందనమాట. రమ్య మోక్ష గారు అయితే కనుక హౌస్లోకి ఎంటర్ అయిపోయారు. సో హలో మైక్ టెస్టింగ్, సభకు నమస్కారం, దేవేరు ఊరికే తగరం అన్న పాటకి అయితే కనుక మామూలుగా అయ్యేది, ఇంగ్లీష్ ముద్దలు అని చెప్పి సూపర్ డాన్స్. దాని తర్వాత ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కలుస్తాను సార్ అని చెప్పి నాకు సార్కి వచ్చి రాగానే బిస్కెట్లు వేసేయడం మొదలెట్టేసింది అనమాట. వెయిట్ చేస్తున్నారు సార్ అని చెప్పి, ఎందుకమ్మా నాకు సార్ అడుగుతారనమాట. నాకు సార్ ఎందుకని అడుగుతారనమాట. పెద్ద షాప్ పెట్టి ఓపెన్ చేయాలనుకుంటున్నా సార్, మీ ద్వారా నాకు అమలాగాన్ని కలిసే ఆపర్చునిటీ వచ్చింది సార్, నా డ్రీమ్ సార్ అని చెప్పి చెప్తాను అనమాట. అబ్బా వేసేసిందిరా బిస్కెట్ అనుకున్నాను నేనైతే కనుక. తన ఏవి అయితే చూపిస్తారు మామ, నిజంగా నాకైతే కనుక హార్ట్ టచింగ్గా అనిపించింది. ఏదైతే సెన్సేషనల్గా వాళ్ళ గురించి ఇన్స్టాలో వాటిలో కొంచెం పబ్లిసిటీ అయిందో, కొంచెం మరీ అంత ఇదిగా టాలరేట్ అవ్వకపోతే బాగుండని చెప్పి నాకైతే కనుక అనిపించింది. సో రమ్య గట్టిగానే చెప్తుంది ఎలా అయినా బిగ్ బాస్ కప్పు కొట్టాలని చెప్పేసి. దాని తర్వాత వాళ్ళ డాడీ చనిపోయారనమాట ఒక సిచ్యువేషన్లో, తను చెప్తుంది అనమాట. సో అదో బాగా ఎమోషనల్ అండ్ బిజినెస్ సైడ్ కూడా బాగా డిసప్పాయింటెడ్, రెండు ఒకేసారి దెబ్బపడేసరికి ఎవరికైనా జీవితం మీద కొంచెం విరక్తి వస్తుందని చెప్పి. ఎవరికైనా జీవితం మీద విరక్తి వస్తుందండి. ఎందుకంటే కనుక 3 ఆడపిల్లలే, ఒక్క అబ్బాయి కూడా లేదు. కానీ హౌస్లో ఒక అబ్బాయిలాగే అంటించింది. తన బాడీ కట్అవుట్ సూపర్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే చూడండి, భరణి నచ్చలేదని చెప్పి చెప్తుంది అనమాట. హౌస్లో ఎవరు నచ్చలేదని చెప్పి నాకు సార్ అడిగితే భరణి నచ్చలేదని చెప్తుంది అనమాట. సో తనకు ఒక పవర్ ఇస్తారు. ఏంటో చూడండి, హౌస్లోకి వెళ్ళిపోయే ముందు తనకు ఒక పవర్ ఇస్తారనమాట. లగ్జరీ ఫుడ్ పవర్ ఇస్తారనమాట. రెడ్ కలర్ స్టోన్ ఒకటి ఇస్తారు నాకు సార్ అయితే కనుక. దీన్ని యూజ్ చేసుకొని మీరు ఎప్పుడు అడిగినా యూజ్ చేయొచ్చు. ఇది ఫుడ్ రిలేటెడ్గా సంబంధించింది. బట్ దాని పవర్ ఎప్పుడైనా ఆగిపోవచ్చు అని చెప్తాను అనమాట. నేను అనుకోవడం ఫుడ్ ఇంకా వర్స్ట్ స్టేజ్లో ఉంది అన్నప్పుడే నేను అనుకోవడం దాన్ని వాడతారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. దీని తర్వాత నేను అనుకోవడం ఫుడ్ గురించి తనకి తెలిసేలా చేసి హౌస్ రోల్ చేస్తే తనని తిట్టించి మళ్ళీ తన ద్వారానే హౌస్ రోల్కి భోజనం వచ్చేలా ప్లాన్ చేశారేమో అని చెప్పి అనుకుంటున్నాను. ఆ ఫుడ్ పవర్ ఇచ్చారు కాబట్టి. టాస్క్ ఇస్తారనమాట. ఇక్కడ చూడండి, 5 ముందు పేర్లు చెప్పాలి. సెల్ఫిష్ ఎవరు, ఫేక్ ఎవరు, దాని తర్వాత సేఫ్ గేమర్ ఎవరు, మల్టీప్లేయర్ ఎవరు, ఓవర్ యాక్షన్ ఎవరు అని చెప్పి నువ్వు హౌస్కి వెళ్ళే ముందు 5గురికి బిజీ ఇచ్చేసేయని చెప్తారనమాట. అసలు హౌస్లోకి ఎంటర్ అవుతా ఎంటర్ అయిన 6గురిలో తినే క్రిటికల్ సిచ్యువేషన్ ఫేస్ చేసిందని చెప్పాను. హౌస్లోకి ఎంటర్ అవుతా మామూలు టాస్క్ కాదండి. హౌస్లో ఎవరేంటో తెలుసుకోకుండా 5గురి పేర్లు ఇచ్చేయండి అని చెప్పి నాకు సార్ చెప్తే తనకి ఎంత డేర్ ఉండాలో ఆలోచించండి మీకు అయితే కనుక. సో 5 ఎవరికి ఇస్తావా అని చెప్పి నాకు సార్ అడిగితే కనుక, సో ఇస్తావా అని చెప్పి అడగగానే 5గురికి ఇచ్చేస్తాను అనమాట. నీకు స్టార్ట్ అయ్యింది టాస్క్, ఇంకా హౌస్ లోపలికి వెళ్ళింది. సో ఫస్ట్ ఇమ్ముతో విష్ చేస్తుంది అనమాట. ఇమాన్యుల్ మంచిగా మాట్లాడతాడు.
అసలు వెళ్ళగానే పికిల్స్ గోల స్టార్ట్ చేశారనమాట. ఏమా రమ్య పికిల్స్ మామూలుగా ఏదన్నా కత్తి లాంటి ఫిగర్ ఉండేది ఒక టాక్ వచ్చిందనమాట. సో ఇమ్ము బిగ్ బాస్ చికెన్ పంపించాడంటే చిట్టిని పంపించాడని చెప్పి కామెడీ చేస్తాడనమాట. దీని తర్వాత చెప్తుందనమాట స్టోన్ రెడ్డి చక్రంలో పెట్టిద్ది అనమాట. సో ఇక్కడ చూడండి ఓవర్ యాక్టింగ్. శ్రీజ ఇక్కడ కూడా గోడ మొదలెట్టిందండి. జస్ట్ ఒక మాట మాట్లాడిందో లేదు, ఇక్కడ కూడా గోడ స్టార్ట్ చేశారనమాట. రమ్యకి శ్రీజకి కొంచెం చిన్న క్లాష్లా అయిపోద్ది అనమాట. ఇక్కడ తర్వాత చూడండి, సో ఓవర్ యాక్టింగ్ శ్రీజాకి ఇచ్చింది, అందుకని చెప్పి తను కొంచెం గొడవ పడింది అనమాట. ఏమండి ఏమన్నారు, నేను ఇచ్చాను, దీనికి కూడా గొడవ పడేలా చేసుకుంటే నేనేం చేయలేనని చెప్పి రమ్య అయితే కనుక మాట్లాడిన విధానం సూపర్గా అనిపించింది నాకైతే కనుక. సెల్ఫిష్ ఎవరు? డీమాన్ సెల్ఫిష్, గుర్తుపెట్టుకోండి. టాస్క్లో సెల్ఫిష్గా ఉన్నామని చెప్పింది అనమాట. దాని తర్వాత సేఫ్ గేమర్ ఎవరంటే కనుక భరణి. మీరు బంధాల్లో మునిగిపోయారు సార్. స్నేహమేరా జీవితం, కూతురేరా ప్రాణము, తమ్ముడేరా జీవితం, చెల్లియేరా జీవితం. భరణి గారు గోల అయితే అది. ఫేక్ ఎవరైతే దివ్య. అబ్బా వేసిందండి దెబ్బ. ఫేక్ ఏంట్రా, ఫేక్ ఏంటి, నన్నే ఫేక్ అంటావా, నీ పని చూస్తానని చెప్పి చెప్తున్నాను అనమాట దివ్య. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చి 5 వైల్డ్ కార్డ్ నువ్వు వచ్చావు, 2 వీక్స్ నుంచి ఆడుతున్నావు, ఎవరేంటో తెలుసుకొని నువ్వు భరణి గారి దగ్గర ఉన్నావు, అది నాకు ఫేక్ అనిపించిందని చెప్పింది. అబ్బా మల్టిపుల్ ప్లేయర్ అంట రాము. ఓకే, అక్కడ వరకు బాగానే ఉంది. దాని తర్వాత సెకండ్ పర్సన్ వస్తుందంట. సెకండ్ పర్సన్ హౌస్లో ఎంటర్ అయిందంటే ఇక్కడ సాయి, శ్రీనివాస్ సాయి. తను ఒక చైల్డ్ ఆర్టిస్ట్, గోల్కొండ సినిమాల్లో అటువంటి సినిమాలో యాక్ట్ చేశాడండి. తను ఈ సాంగ్ వేసిన సాంగ్ మామూలుగా లేదనమాట. చూడండి ఏం సాంగ్ చెప్తాను చూడండి. గ్యాంగ్ లీడర్ మన నానిగారి సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ వేసాడు. సిట్టి సినిగి సిందులయ్యాలో అని చెప్పి వేసాడు అనమాట. అక్కడైతే బాగానే ఉంది, మనోడు మంచి ఆర్టిస్టే, నాగ్ సార్తో మంచిగా యాక్ట్ చేశారు కొన్ని సినిమాలు అని చెప్పారు. ఇక్కడ చూడండి అతను చెప్తాడనమాట తన సెల్ఫ్ గురించి, కొంచెం అగ్రెసివ్, నేను హానెస్ట్గా ఉంటాను, గట్టిగా ఫైట్ చేస్తా, దమ్మున్న మగాళ్ళ ఆడి చూపిస్తా మామా అని చెప్పి చెప్పాడు అనమాట. తనకి టాస్క్ ఇస్తాడు చూడండి ఇక్కడ. ఇక్కడ చూడండి అనే శ్లోకం లక్షం బక్ష్ అనే శ్లోకం ఇక్కడ హౌస్లో సంజనాకి నేర్పించమని చెప్తారనమాట. పవర్ ఏమిస్తారో చూడండి ఇక్కడ, డార్క్ బ్లూ, పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ. అబ్బా ఏమైనా ఉందమ్మా, పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ ఎంత సూపర్ అయిన ఆపర్చునిటీ చూడండి అక్కడ. ఇది నామినేషన్స్ టైంలో యూజ్ చేయొచ్చు, నీకైనా అండ్ ఎవరికైనా. కిక్కు. ఫస్ట్ వెళ్ళి భరణితో కలుస్తాడనమాట, సూపర్ అనిపించింది అక్కడ. డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళకి గేమ్ పెడతారనమాట. ఇక్కడ చూడండి హౌస్లో ఆల్రెడీ 2 ఎంటర్ అయ్యారు కదా, సో ఇద్దరు ఎంటర్ అయినప్పుడు ఒక్కొక్క గేమ్ కండక్ట్ చేశారన్న, మంచి ప్లాన్ చేశారు. సో ఒక బౌల్ మీద బొమ్మలు ఉంటాయన్నమాట, ఎవరికి ఎక్కువ ఉంటాయో వాళ్ళకి బ్లాక్ బోర్డు ఉంటుంది కదా, సో ఒక టేప్ ఇచ్చేస్తారు మామ, బొమ్మలన్నీ అంటించమని చెప్తారనమాట. ఆ బొమ్మలన్నీ అంటించే దానిలో వీళ్ళిద్దరు టై అవుతారనమాట, సంజన గారును డీమాను. టై అయిన దాంట్లో స్మార్ట్గా చేసిన వాళ్ళు ఎవరైతే కనుక సంజన అయితే డేంజర్ నుంచి తీసేస్తారు మామ. ఇక్కడ టై బిట్వీన్ సంజన చూసారా, సంజన ఇక్కడ గెలుస్తుంది సేఫ్గా. తను అయితే కనుక వైల్డ్ కార్డ్ కలిసి తీసుకున్న డిస్కషన్ అనమాట. ఇదైతే కనుక వైట్ కార్డ్ వాళ్ళు కలిసి తీసుకున్న డిస్కషన్ అనమాట మామ. ఎక్కడ బోర్ కొట్టదు, ఎందుకంటే కనుక నేను జరిగింది మీకు చెప్తున్నాను అనమాట రీక్యాప్లో. ఇక్కడ ఫైనల్గా వీడియోలో కన్క్లూజన్ ఇద్దాం మామ, ఎవరు ఏంటి, ఎవరి గేమ్ ఏంటి, ఆయేష ఏంటి, దాని తర్వాత మోక్ష, రమ్య మోక్ష ఏంటి, దాని తర్వాత నిఖిల్ నాయర్ ఏంటి, దాని తర్వాత మన గౌరవ్ ఏంటి, సాయి ఏంటి, డీటెయిల్గా చెప్తాను మా వాళ్ళ గురించి, ఎవరెవరు ఏంటి. పాపం ఫస్ట్ దివ్య అయితే కనుక ఏడవడం జరిగింది, తను ఎందుకు ఏడుస్తుంది అది కూడా చెప్తాను. థర్డ్ వైట్ కార్డ్ అయితేనే కనుక మనోడు ఎంటర్ అయిపోయారు, మామూలుగా లేదు. మనోడు అయితే కనుక మంచి టఫ్ ఉన్న క్యాండిడేట్ అనమాట. అతను ఎవరు చెప్తాను చూడండి, మేడం గారు మామూలుగా లేదు, ఎవరి పేరు చెప్తే చకచక ఒడుగుతారో బయట. మేడం అండి, మేడం మన దువ్వాడ శ్రీనివాస్ గారి ఏకైక సతీమణి, మన
మాధురి గారు, దువ్వాడ మాధురి గారు సాంగ్ అనమాట. ఆకాశంలో పూసిన పొదరిల్లు, ఆ సాంగ్ వేస్తారనమాట. మామూలుగా లేదు, తన మెలోడీ సాంగ్స్ బాగా ఇష్టమేమో. నాకు సార్ అడుగుతారు ఎలా ఉన్నారు అని చెప్పి. సో ఆల్వేస్ హ్యాపీ, నైస్ ఆన్సర్ అనమాట. సూపర్ ఎనర్జెటిక్గా ఇచ్చిందనమాట. సో ముగ్గురు ఆడపిల్లలు యాక్చువల్లీ ఆవిడైతే కనుక ఆయనతో ఫస్ట్ హస్బెండ్తో విడిపోయారు కదా, అది చెప్తారనమాట స్టోరీ. ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు సార్, బట్ విడిపోయారు. ఓకే, మాధురి గారు అంటే శ్రీనివాస్కి ఎంత ఇష్టమో ఒక ఏవీలో చూపిస్తారనమాట, మామూలుగా లేదనమాట. సో ఇక్కడ ఏంటో చూడండి, నరకం చూశాను సార్ సోషల్ మీడియాలో, అప్పుడు ఉన్న బాగా రూమర్స్ అవన్నీ తట్టుకోలేకపోయాను సార్. అయినా కూడా దాంట్లో నుంచి బయటికి వచ్చి నన్ను దువ్వాడ శ్రీనివాస్ గారు నిల్చోబెట్టారు, మామూలుగా లేదు. అతన్ని నేను అర్థం చేసుకోను, నన్ను ఆయన అర్థం చేసుకోని చెప్తారనమాట. సో ఇక్కడ ఆడియన్స్ ట్రోల్ చేశారు బాగా, అది హట్ అనిపించింది. ఇక్కడ ఏంటంటే కనుక శ్రీనివాస్ గారికి ముగ్గురు పిల్లలు, మన మాధురి గారికి, దువ్వాడ మాధురి గారికి ఏమో ముగ్గురు ఆడపిల్లలు, ఈయనకి 2 ఆడపిల్లలు, 5గురిని మొత్తం తీసుకోవాల్సిన డిపెండ్స్ వీళ్ళదే అనమాట. చాలా గ్రేట్. 3+2 ఏదైతే ఉన్నారో కిడ్స్ని బాగా చూసుకునే వాళ్ళు మా యొక్క ఎయిమ్ అంటారనమాట. అక్కడ దువ్వాడ శ్రీనివాస్ గారు ఏవీలో కనిపిస్తారంట, సూపర్గా మాట్లాడతారు ఆయన, సూపర్ అనిపించింది. నాకు సార్ దగ్గర తన రియాలిటీ ప్రూవ్ చేసుకోవడానికి మంచి ఆపర్చునిటీ నాకు దొరికింది సార్. నేను ఏంటో 80% ప్రూవ్ చేసుకున్నాను, 20% ఇక్కడ ఈ షో అయితే మంచి నాకు స్టాండ్ ఇచ్చిద్ది అని చెప్పి నేను వచ్చాను సార్ అని చెప్పి తన అయితే కనుక డీటెయిల్గా చెప్తుంది. సో దాని తర్వాత వచ్చానని ఫైనల్గా చెప్తుంది అనమాట. సో నా లైఫ్ నాకు నచ్చితే చాలు, ఒకరికి నచ్చాల్సిన నెసిటీ లేదని చెప్పి చెప్తారు ఆవిడ. ఇమ్ము అంటే ఇష్టమని చెప్తాను అనమాట. సో బాండింగ్స్ ఏమీ ఉండకూడదు బర్నీ గారు లాగా అని చెప్పి చెప్తున్నారండి. అందరూ బర్నీ గారు జపం చేస్తున్నారండి. మీ అమ్మ వాళ్ళ ఈ బర్నీ అయితే కనుక బాండ్స్ పెట్టుకొని జేమ్స్ బాండ్ లాగా, ఈ అమ్మ ఈయనేంట్రా బాబు, బర్నీ కూడా ఇది బర్నీ మైకేల్ జాక్సన్ అని చెప్పి అనుకోవాలి మనం కూడా. సో ఇక్కడ సుదీప్ గారు కూడా అమ్మని అమ్మ అసలు మామూలుగా నాకైతే కనుక అసలు మైండ్ పోయింది. సుదీప్ గారు అయితే కనుక స్క్రీన్ మీదకి రాగానే అసలు నాకైతే కనుక రక్కమ్మ ఆ సాంగ్ ఎవరైనా వేయాల్సిన సూపర్ ఉండేది. సో సుదీప్ గారు కూడా మాట్లాడతారనమాట. సో వెల్కమ్ అండి, మంచిగా అని చెప్తారనమాట. సో నాకు సార్ కూడా సుదీప్ గారితో మంచిగా మాట్లాడతారు. 2 minutes ఏవి అక్కడ అయిపోద్ది. ఇక్కడ ఆవిడికి ఏం పవర్ ఇస్తారో చూడండి, అదే పెద్ద ట్విస్ట్లా ఉందమ్మమ్మ. అసలు నాకైతే కనుక మైండ్ పోయింది. తనకి ఇచ్చిన పవర్, వేణు గారికి ఇచ్చిన పవర్ చూస్తే గోల్డెన్ బజర్ పవర్ సుదీప్ గారు ఇస్తారనమాట. గోల్డెన్ బజర్ అంటే ఇక్కడ ఏం చూడండి, ఒక్కళ్ళని ఎలిమినేషన్ని రద్దు చేసే ఆప్షన్ మీకుంది. ఇప్పుడు తన ఎలిమినేషన్లో ఉందంటే కనుక తనని రద్దు చేసే ఆప్షన్ మీకుంది. దీని యొక్క పవర్ అదే అని చెప్తారన్నమాట. వచ్చి రాగానే శ్రీజాతో చిన్న క్లాష్, నీ అమ్మ శ్రీజాతో అందరికీ గొడవ అయిపోతుంది మామ, అందుకని చెప్పి పాపం తను నెట్టేసినట్టు ఉన్నారు. ఇలా గొడవలతో కంపు అయిపోద్ది అమ్మాయి ఉంటే అని చెప్పి బలవంతం లాగేశారు పాపం శ్రీజాని. సో ఇమ్ము తనుజ మాట్లాడుకుంటారు, నాకు భయంగా ఉంది అంటారు అనమాట. నీ అమ్మ తనుజ నిజంగా ఎంత వరస్ట్ ప్లేయరా రా బాబు అని చెప్పి నాకైతే కనుక అప్పుడే క్వశ్చన్ మార్క్ మొదలైందనమాట. వచ్చారో లేదో ఏం తెలుసుకోకుండా ఎవరు స్ట్రాంగో ఎవరు వీకో ఎలా చెప్తావు అమ్మ తల్లి తనుజ నువ్వు. అసలు ఏంటమ్మా నువ్వు, హౌస్లో స్టాండర్డ్ పర్సన్స్, కొంచెం ఆడుతున్న పర్సన్స్ మీరే వచ్చిన వాళ్ళకి ఏంటో తెలుసుకోకుండా ఇలా భయపడితే ఎలా. ఇమాన్యుల్ కూడా కొంచెం డేర్ చెప్తాడు అనమాట, ఎలా ఏముండదని చెప్పి. 4th one నిఖిల్ నాయర్ మామ, సూపర్ కట్అవుట్ పర్సన్ అనమాట. ఓజీ సాంగ్ వేస్తాడనమాట, సూపర్గా డ్యాన్స్ చేశాడు మనోడైతే కనుక. తను కేరళలో పుట్టి పెరిగాడు, బట్ నాకు సార్ అయితే కనుక తెలుగు అమ్మాయినే పెళ్లి చేసుకో. అయితే తను ఏంటంటే కనుక తెలుగు ఇండస్ట్రీని నాకు లైఫ్ ఇచ్చింది, నేను అక్కడ పుట్టి పెరిగినా కూడా. సో అయితే నువ్వు తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని చెప్తే ఓకే సార్ అని చెప్తాడు తనైతే కనుక. సో ఎవరి ఇష్టం అని చెప్పి అడుగుతారు ఇక్కడ. నాకు సార్ అయితే కనుక ఇమాన్యుల్ అంటే నాకు బాగా ఇష్టం అని చెప్తాడు ఆయన. సో తనకేం పవర్ ఇస్తారో చూడండి, పింక్ స్టోన్ అయితే ఇస్తారనమాట. సో కంటెంటర్ పవర్ నీకు ఉంటుంది. కంటెంటర్ అంటే తెలుసు కదా, డైరెక్ట్ క్యాప్టెన్సీ పవర్, డైరెక్ట్గా క్యాప్టెన్సీ తీసుకుంటావు. నాకెందుకో మనోడైతే కనుక కొంచెం డమ్మీ క్యాండిడేట్లా అనిపించాడు. సో డైరెక్ట్గా మనం చెప్పకూడదు, చూద్దాం, ఒక 2-3 రోజులు చూసి అనాలిసిస్ చేద్దాం ఎవరేంటని చెప్పి. కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరైతే ఉన్నారో, క్యాప్టెన్ అయితే ఎలా బిహేవ్ చేస్తావు నిఖిల్ నాయర్ నువ్వు చెప్పు. దాని తర్వాత నాకు తెలియాలి అని చెప్పి చిన్న స్మాల్ టాస్క్ ఫ్రాంక్లో చేస్తారనమాట. క్యాప్టెన్ బ్యాడ్జ్ పెట్టుకుని నువ్వు హౌస్లోకి వెళ్ళు, పవన్ని ఒప్పించి పవన్ చేతికున్న బ్యాడ్జ్ తీసి నువ్వు ఆ స్టోర్ రూమ్లో పెట్టించు. దట్ ఈస్ ద నువ్వు స్టాండర్డ్ ఉన్నావు ఈ
ఆ వజ్రానికి నువ్వు అర్హుడు అని చెప్తే మనోడు జుజుబి ఏం చేయలేడు. అదేంటంటే ఇచ్చామన్నారుగా, పెట్టేమన్నారు అక్కడ అంతే. నాకు టాస్క్ ఏంటో చెప్పలేదు, నాకు నా సీక్రెట్ నేను చెప్పను. సార్ అయితే కనుక నాకు కెప్టెన్సీ టాస్క్ పెట్టేశారు, నువ్వు బ్యాట్ చేసి అక్కడ పెట్టానంటే పెట్టాను. కానీ ఎల్కేజీ కుర్రాడా ఏంటో నాకైతే కనుక అది కొంచెం బాగలేదు. ఇక్కడ డీమాన్ అంటాడు రేపటి నుంచి కొత్త యాంగిల్ని చూస్తాడని చెప్పి ఏదో చెప్తాడు అనమాట అక్కడ. సో డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళకి ఇంకో గేమ్ ఇంకో గేమ్ ఏంటంటే కనుక ఇక్కడ కూడా ఇంకో ఎవరైతే నలుగురు ఉన్నారో ఆ నలుగురిలో నుంచి ఒకరిని ఎలిమినేట్ చేయాలి. సో మళ్ళీ ఇద్దరు వచ్చారు కాబట్టి ఇంకో టాస్క్ ఉంటుంది, 4% టాస్క్ ఈచ్ అదర్ స్టిక్ చేయాలి. ఇక్కడ ఏంటంటే శ్రీజ సేవ్ అయ్యిద్ది మాధురి గారి చేతిలో, అక్కడ వరకు బాగానే ఉంది. ఇక్కడ అసలు మాధురి గారి రీతుకి కిస్సెస్ మామూలుగా చేయరనమాట. సో ఇక్కడ ఏంటంటే కనుక ఈ టాస్క్లో ఆడతా అంటే స్టిక్ ఉంటుంది ఒక స్టిక్ ఇస్తారు, లెఫ్ట్ అంటే లెఫ్ట్ పట్టుకోవాలి, రైట్ అంటే రైట్ పట్టుకోవాలా. సో అలా పట్టుకునే గేమ్లో సుమన్ అనేది అవుట్ అయిపోతాడు, బయటికి వెళ్ళిపోతాడా. రిమైనింగ్ 3 పీపుల్స్ రీతు, డీమాన్, శ్రీజ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఆడతా కంటిన్యూగా. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఏంటంటే కనుక గేమ్ వీళ్ళకి ఆడ తెలిసిపోయిందని ఒకసారి ట్విస్ట్ చేస్తారనమాట. సో ఇలా కాదు, మీరైతే కనుక పట్టుకునే విధానం వేరే అని చెప్పి నేను లెఫ్ట్ అంటారు, లెఫ్ట్కి వచ్చి ఇలా పట్టుకోండి, ఇలా బెడ్ అయి పట్టుకోండి అని చెప్తారు. అక్కడైతే కనుక రీతు చౌదరి విన్ అవుద్ది ఆ టాస్క్లో. ఇక చూడండి, ఇక్కడ నిఖిల్ క్యాప్టెన్సీ బ్యాడ్జ్ పవన్ దగ్గర తీసేసి సారీ ఇంకా పైన ఉంది. ఇక్కడ శ్రీజ అని సేవ్ అయ్యి మాధురి గారికి చేతిలో పెట్టదనమాట. ఇక్కడ మాధురి గారికి రీతు చౌదరి కిస్సెస్ మీద కిస్సెస్ మొదలెట్టారు, ఇలా కిస్సులు కూడా. దీని తర్వాత ఇక్కడ నిఖిల్ క్యాప్టెన్సీ బ్యాడ్జ్ పవన్ తీసేసి స్టోర్ రూమ్లో పెట్టండి అని చెప్పి ట్రై చేస్తారు, బట్ మనోడైతే పెట్టలేడు. నీ బ్యాడ్జ్ బయట నుంచి తెచ్చా, నేను ఈ బ్యాడ్జ్ ఏమైనా బయట నుంచి తెచ్చాను అనుకున్నానని చెప్పగానే హౌస్లో అందరూ అవుతారు, చిచ్చి ఎలాగ మావా అని చెప్పి చెప్తారనమాట. సో దీని తర్వాత ఇంకేమైందో కూడా చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇంకా 2 పేజీలు ఉన్నాయి, అయిపోద్ది. ఒక 5 నిమిషాల్లో క్లోజ్ చేద్దాం. నాకు సార్ నిఖిల్ని బాగా రెచ్చగొడుతున్నారు ఇక్కడ. ఏమని చూడండి, సూపర్, కళ్యాణ్ని కన్విన్స్ చేయలేదు, పోయావు. మనోడు కండలు తిరిగి ఉన్నాడు, బాగా గుండె ధైర్యం లేదా ఉందా అని చెప్పి మనోడైతే నాకు సరే ఎలా రెచ్చగొట్టారు చెప్పినా. ఏంటయ్యా నువ్వు బ్యాడ్జి కూడా చేయించలేకపోయా, ఇంకేం చేస్తావయ్యా సార్, నేను చూస్తాను సార్, ఈ వీక్ కొత్తగా వచ్చాను కదా అని చెప్పి చెప్తాను అనమాట. ఆ ఒక్క మాట చాలు. 5th పర్సన్ చూడండి, ఇక్కడ ఎవరైతే ఉన్నారో విక్టోరియస్ కార్ దగ్గర ఏవి అయితే కనుక మామూలుగా తెలియదు, ఒక రేంజ్లో అమ్మ మారుతి వాళ్ళు చూస్తే కనుక అప్రూవ్ అరే ఎవర్రా అమ్మాయి పట్టురండి మన వీడియోలో చూపిద్దాం అని చెప్పి చెప్తారు, అంత రేంజ్లో ఉందనమాట. సూపర్ సాంగ్ అనమాట. ఆయిషా గారు అయితే కనుక కారులో సూపరు. అబ్బచ్చా నాకు మద్దిచ్చా మనసిచ్చా, అబ్బచ్చా మెప్పచ్చా మాటే మద్దిచ్చానే, ఆ సాంగ్ అయితే సూపర్ వేసింది అనమాట. మాస్ పర్ఫార్మెన్స్ ఆయిషా అయితే కనుక. ఆయిషా సూపర్ యాక్టివ్గా ఉంది నాకైతే కనుక, అతను మాట్లాడని అనిపించింది. అసలు ఫెంటాస్టిక్ అనమాట, ఫుల్ ఫన్నీ, ఫుల్ టాకెటివ్, మంచిగా మాట్లాడుతుంది అనమాట. ఫాస్ట్ పర్సన్ అని చెప్పి నాకైతే అనిపించింది, కొంచెం ఫాస్టే. సో ఫుల్ యాక్టింగ్ పర్సన్లా ఉందన్నమాట. తమిళ్ బిగ్ బాస్లో ఆల్రెడీ తమిళ్ బిగ్ బాస్లో చేసిందంట, 65 days కూడా ఉందంట మామ. చూడండి తనకి పవర్ వేస్తారో, పవర్ ఆఫ్ నామినేషన్స్. విజయ్ గారు డైరెక్ట్ అక్కడ బిగ్ బాస్ నుంచి మాట్లాడి విజయ్ గారు అయితే కనుక గ్రీన్ కలర్ స్టోన్ అయితే కనుక తనకి ఇస్తారనమాట. అండ్ ఆల్ ది బెస్ట్ కూడా చెప్తారు, నాకు సార్ కూడా ఆయనతో మాట్లాడతారు. సో ఇక్కడ చూడండి, థీమ్ ఏంటంటే కనుక ప్రాసెస్ కూడా మార్చొచ్చు. పవర్ ఆఫ్ ఎలిమినేషన్గా అంత ఉందా, థీమ్ ప్రాసెస్ కూడా మార్చొచ్చు, ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా నువ్వు మార్చొచ్చు డైరెక్ట్ అని చెప్పి తనకు చెప్పారనమాట. బ్రోకెన్ హార్ట్స్ పెడతారనమాట ఒక టేబుల్ మీద, నువ్వు అంటించు బ్రోకెన్ హార్ట్స్ ఒక 3 అని చెప్తారు, రీజన్స్ చెప్పి పర్టికులర్ రీజన్స్గా తను చెప్తుంది. ఒకదానికి ఫుల్ హార్ట్ పెట్టింది, రెండింటికి కూడా 3 రీజన్స్ చెప్పి ఫుల్ హార్ట్ చెప్పింది, ఫుల్ రీజన్స్ చెప్పిద్ది అనమాట. దేని ఒకదానికి ఇది అని చెప్పి. సో అంత డీటెయిల్గా చెప్పి అంత ఏం లేదండి అక్కడ. సో ఫుల్ హార్ట్ సింబల్ ఒకటి ఇచ్చి హౌస్లో తీసుకెళ్ళి ఎవరికి ఇస్తామని చెప్తే అక్కడేమో మన ఇమాన్యుల్కి ఇస్తానమాట, స్ట్రాంగ్ ప్లేయర్ తనే చెప్పి ఇస్తానమాట. ఫైర్ బ్రాండ్ అనమాట ఆయుష్ అయితే కనుక, ఫైర్ తగ్గేదేలే. ఇంకొకటి కప్ గురించి ఒక హార్ట్ లోపలికి నేను చెప్పాను కదా, అది సేమ్ లవ్ ఫుల్ హార్ట్ హౌస్లో ఉన్న ఒక పర్సన్కి ఇవ్వమని చెప్తారు, ఇమ్ముకి ఇస్తుంది లవ్ సింబల్. భరణి గారు అయితే కనుక అసలు మామూలుగా లేదు, ఇక్కడ కంగ్రాట్స్ చెప్తాడనమాట. మనోడికి యాడో మండిపోయిందేమో, ఆ కంగ్రాట్స్లో మండిపోయిన ఇది అనిపించింది అనమాట నాకైతే కనుక, అందుకని నేను చెప్పాను మామ. ఇక్కడ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నేను చెప్తాను చూడండి. ఇక్కడ ఒకటి హౌస్లోకి సెలబ్రిటీస్ వస్తారనమాట. ప్రేమలు సినిమాలో
మమితా గారు ఉన్నారు కదా ఆయన, దాని తర్వాత శరత్ కుమార్, నేను కూడా ఆయన డైరెక్టరో ప్రొడ్యూసరో. దీని తర్వాత ప్రదీప్ కూడా వస్తారనమాట. ఇప్పుడు కొత్తగా ఆల్రెడీ 17th ఆ మూవీ వస్తుంది, October 17th డ్యూడ్ అనే మూవీ. సూపర్ ఉంటుంది మా కంటెంట్ కూడా మంచిగా ఉంది. అట్లీస్ట్ మనం ప్రేమలు హీరోయిన్ మమితా గారి కోసం అయినా వెళ్ళాలి. సో కాసేపు వాళ్ళ యొక్క బ్రాండ్ అంటే ఆ ప్రమోషన్ అయితే జరిగిందనమాట. సో వెళ్ళిపోయిన తర్వాత 6th పర్సన్ గురవ్ గుప్తా అయితే కనుక వచ్చారండి. తనైతే కనుక సూపర్ యాటిట్యూడ్ ఉన్నారు. మనోడు ఏంటో మాటలు చూసి నాకైతే సైలెంట్ అనిపిస్తుంది. చూద్దాం ఏమైతే. హే సూపర్ స్టార్ డా ఆ సంగతికి వేసాను అనమాట. మన అది 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 ఇదిగా మనస్ ఆ సంగతి వేసాను అనమాట. తన సెల్ఫ్ ఏంటో చెప్పుకున్నాను అనమాట. సో తన సెల్ఫ్ ఏంటో చూపించుకోవడానికి వచ్చాడని చెప్తా. కామన్ క్వశ్చన్ అండి, అందరికి మీరు ఎందుకు వచ్చారో చెప్పుకోవాలన్నమాట. సో ఎందుకు వచ్చారు ఏంటంటే మా గురించి మేము ప్రూవ్ చేసుకోవడానికి, అందరూ ఇదే చెప్పారనమాట. పవర్ ఇస్తారనమాట, బ్లూ కలర్ పవర్ ఇస్తారు. సో బిగ్ బాస్ ఇది ఏంటంటే బిగ్ బాస్ బ్లెస్సింగ్ అసలు ఇప్పటివరకు చరిత్రలోనే లేదు ఇలా పెట్టడం, ఫస్ట్ టైం అనమాట. ఇక చూడండి, ఏమైనా మిస్టేక్ చేస్తే నువ్వు బిగ్ బాస్ హౌస్లో నువ్వే డైరెక్ట్గా బిగ్ బాస్తో మాట్లాడవచ్చు. అదేనబ్బా ఇక్కడ మనోడికైతే మంచి అడ్వాంటేజ్ ఇచ్చారని చెప్పి నాకైతే అనిపించింది. దీని తర్వాత 4 ఫోటోలు వేస్తారు ఒక బోర్డు మీద. నీకు ఇదే మంచి గేమ్ అనమాట. తనుజాన్ని చూస్ చేసుకుంటారు, కొంచెం బాగుంటుందిగా అని చెప్పి. సో ఫ్లిప్ చేస్తారనమాట. దాని వెనక ఎంత నెంబర్ ఉంటే ఆయన పుషప్ చేయాలని చెప్పి 50 ఉంటే మనోడు అల్లాడిపోయి ఉంటాడమ్మా, చిన్నోడు అల్లాడిపోయి ఉంటాడమ్మా. పుషప్స్ కొట్టి మీరు మాత్రం కామెంట్స్ కొట్టట్లా. నేనైతే ఎన్నిసార్లు కొట్టుకున్నాను చెప్ప నాకు అర్థం కాదు, కొట్టడం మా కామెంట్స్. సో 50 పుషప్స్ కొడతాడు పాపం. అసలు స్ట్రాంగ్ పర్సన్ వీక్ అయిపోయాడు, అల్లాడిపోయాడు పాపం. టై తీసాడు, షూ తీసాడు, కోట్ తీసాడు, అన్నీ తీసి పాపం మళ్ళీ సర్దుకొని లోపలికి వెళ్ళాడు అనమాట. సో ఇక్కడైతే కనుక డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇంకో 2 ఉంది. వాళ్ళు ఎవరంటే కనుక సంచాలక్గా ఇక్కడ వస్తారనమాట. ఆయేషా, గురువు సంచాలక్గా ఉంటారు. సో శ్రీజాకి, సుమన్కి టాస్క్ అయితే పెడతారనమాట. వాళ్ళందరూ ఒక లైన్లో వస్తారనమాట. సో ఫైనల్ టాస్క్ ఇక్కడే జరగబోతుంది. 6 మెంబర్స్ వచ్చి లైన్లో నుంచి ఉంటారు. ఒక పక్క శ్రీజ, ఒక పక్క సుమన్ ఉంటారనమాట. సో ఇక్కడ ఎవరు ఎవిక్టెడ్ అవుతున్నారు, ఎవరు సేఫ్ అవుతున్నారు అనేది ఆల్రెడీ మీకు చెప్పాము, వీడియో కూడా చెప్పాను. కాకపోతే పాపం శ్రీజ వెళ్ళిపోతుంటే నాకు కూడా బాధ అనిపించింది. సో కళ్యాణ్ కూడా అసలు కంటతడి పెట్టాడు ఫుల్గా. వాళ్ళిద్దరి మధ్య బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ సూపర్ అబ్బా, ఎక్స్ట్రాడినరీ. తను ఏం చెప్తాడా అని చెప్పి నేనైతే కనుక గోల్డెన్ వర్డ్స్ అయితే వెయిట్ చేశాను, కానీ తనైతే కూడా ఏం మాట్లాడలేకపోయాడు నిజంగా చెప్పాలంటే. శ్రీజాకైతే కనుక చూడండి నేను చెప్తాను. మాధురి గారు, ఆయేషా, నిఖిల్, రమ్య వీళ్ళు 3 బెలూన్స్ తగ్గొడతారు. సుమన్ గారికి అయితే 2 సాయి, గురువు వీళ్ళిద్దరే కొంచెం తగ్గొడతారు అనమాట. సో ఇక్కడ ఫైనల్గా శ్రీజ ఈజ్ ఎవిక్టెడ్ అని చెప్పి నాకు సార్ పిలుస్తారు, స్టేజ్ మీదకి వచ్చేసి అందరూ ఆశ్చర్యపోతారు. ఎక్స్పెక్ట్ చేయలేదే అసలు షీఈ్ ఫైటర్ అని చెప్పగానే శ్రీజ ఎలిమినేట్ అవ్వగానే స్టేజ్ మొత్తం దెబ్బకి సైలెంట్ అయిపోయింది నాకైతే కనుక నిజంగా చాలా బాధ అనిపించింది ఆ సిచ్యువేషన్ అయితే కనుక. ఇక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కనుక ఇది సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ అది అలా జరిగిందనమాట వాళ్ళకైతే కనుక. సో రేపు మనం అర్ధరాత్రి గుసగుసలతో కలుద్దాం ఆయేషా, రమ్య అన్న మాటలకి దివ్య నిఖిత బాధపడిందా, నేను భరణి గారితో ఉన్న బాండు అందరు తప్పు పడుతున్నారా, మా మధ్య ఉన్న రిలేషన్ వేరే అని చెప్పి దివ్య నిఖిత అందరితో చెప్పి బాధపడుతుంది. సో అది అర్ధరాత్రి గుసగుసల్లో చెప్దాం ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.